అబ్బా మనం హ్యాపీగా నువ్వు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నావు, చేసుకుంటున్నావు రియల్ ఎస్టేట్. ఇట్లా సినిమాలు తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. యాక్చువల్గా ఇది ప్లానింగ్ అయితే కాదు. మన కరోనా టైంలో జనరల్ గా నేను వేణన్న జానా అందరం కూర్చొని మనిషి 2 పెగ్గలు తాగుతున్న సందర్భంలో చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇది సబ్నెట్ లో తీసుకున్న డెసిషన్ కాదా? కాదు. మిడ్నైట్ లో తీసుకున్న అదే 11 టైంలో డైరెక్టర్ కూడా మనం కనడం జరిగింది, లైన్ చెప్పడం జరిగింది. అది కూడా ఏంటంటే జెన్యున్ స్టోరీ. ఇది ఆల్రెడీ లైఫ్ లో జరిగింది, స్కూల్లో ప్రతి ఒక్కరు జరుగుతున్న స్టోరీని అలా డిస్కషన్ చేసి 3వ పెగ్గతో ఎండ్ చేసాము. 4వ పెగ్గ టైటిల్ కూడా డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే అందరం మందాగా ఉన్నాం కాబట్టి, మందు విషయం లాంటిది కాబట్టి గొంతులని గేడదా దిగిన తర్వాత పక్కన శివయ్య గుర్తొచ్చాడు. నేను కంటే కానీ ఒక మిస్టేక్ తెలుసుకుని దాన్ని ఒప్పుకున్న ఒప్పుకునేదే మా హస్బెండ్ కదా. ఆయన ఏ నిజాన్ని ఒప్పుకుంటారు? 2 పెగ్గలు వేస్తాడు, ఈసారి 3 కూడా వేస్తాడు. వచ్చి ఇంటికి వచ్చి ఎన్నేసావు అంటే నిజాయితీగా 3 వేసా అని చెప్తాడు. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా.